మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో ఉన్నాము. ఇక్కడ 2024 ఎన్నికలకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు, ఇటు వంగ గీత గారు పోటీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఎవరికి గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎవరు ఓటేశారు, జూన్ 4వ తారీఖున ఎలక్షన్స్ లో ఎవరు గెలవబోతున్నారు అనేది చర్చ అయితే అన్ని చోట్ల నడుస్తుంది. అయితే ఇక్కడ గొల్లపురంలో ఎవరికి ఓటేశారు, ఎవరు గెలవబోతున్నారు అనేది ఒకసారి మనం ప్రజల స్పందన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం సార్, ఏంటి విషయం, ఎలా ఉంది ఎలక్షన్ పిఠాపురంలో? పవన్ కళ్యాణ్ బాగుందండి. గెలుస్తారంటారా? గెలుస్తాడండి. మరి మీరు వేసారా ఓటు గ్లాస్ కి? చేసామండి. మరి ఇక్కడ కొంతమంది ఏమో వంగ గీత గారు గెలుస్తారు అని అంటున్నారు. అవును, వాళ్ళకి అలా అనిపిస్తుందండి. ఎంత వస్తుంటారు మెజార్టీ పవన్ కళ్యాణ్ గారికి? వస్తుందండి 40,000 50,000 కానీ రావచ్చు. 50,000 దాటుతుందా? మరి ఎంపీ ఎలా ఉందంటారు? ఎంపీ ఉదయ్ గారికా లేకపోతే సెలమశెట్టి సునీల్ గారికి బాగుంటుంది అంటారా? సునీల్ గారి బాగుంటుందండి. ఉదయ్ శ్రీనివాస్ గారికి గెలవంటారా? మాకు అలా అనిపిస్తుందండి, సునీల్ గారు బాగుంటుంది. ఇక్కడ క్రాస్ ఓటింగ్ ఏమైనా జరిగిందంటారా గొల్లపురంలో? జరిగిందండి. అయితే క్రాస్ ఓటింగ్ జరగడం వల్ల సునీల్ గారికి గెలుస్తారు. సునీల్ గారికి బాగుంటుందండి. మరి ఇక్కడ కూటమి అధికారంలోకి వస్తుంటారా, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారంటారా? మాకైతే జగన్మోహన్ రెడ్డి గారే అధికారంలోకి వస్తారు. ఎందుకు అనిపిస్తుంది అంటే? మరి అంటే చేసిన అభివృద్ధి వల్ల, ఆ పనుల వల్ల జగన్ గారు వస్తారండి. ఏంటి ఎలక్షన్స్ ఎలా జరిగాయి? రేపు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేశారు, గెలుస్తారంటారా? ఆయన మెజార్టీ మీద పందాలు జరుగుతున్నాయి. గెలడం అన్నది వన్ సైడ్ అయిపోయింది కదండి. 50 నుంచి 1,00,000 మధ్యలో లెక్కేసుకుంటున్నారు. ఆ రకంగా పందాలు కూడా ఉంది. మరి వైఎస్ఆర్ వాళ్ళు మేమే గెలుస్తామని వాళ్ళు అంటున్నారు. అలా అనుకోతే చాలా ఎలక్షన్ గెలరు కదండి. అయితే పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా 1,00,000 మెజార్టీ వస్తుందా? ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎలక్షన్ లో ఓటేసారా? మరి ఇక్కడ ఎవరికేసారు ఓటు మీరు? మరి పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటారు అక్కడి నుంచి? ఎంత వస్తుంటారు మెజార్టీ? మరి వంగ గీత గారేమో మీ వంగ గీత గారే గెలుస్తారు, మేము 50 లక్షలు పొందాం అంటారు కొంతమంది. అయితే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టడం కన్ఫర్మ్ ఇక్కడ నుంచి. ఎంపీగా ఎవరు గెలుస్తారంటారు? శ్రీనివాస్ గెలుస్తారా? ఓటేసారా? ఎవరికేసారు? ఎవరు గెలుస్తారు మరి ఇక్కడ? మెజార్టీ 80 నుంచి 90 దాకా వస్తుంది. మరి ఎంపీ ఎవరు గెలుస్తారు? ఎంపీ కూడా జనసేన అండి. మరి అధికారంలోకి ఎవరు రాబోతున్నారు? కంపల్సరీ టీడీపీ అండి. మరి చాలా మంది ఏమో మేము 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం లేదండి, అదంతా అతను ఏదో కప్పుచ్చుకోవడానికి అలా మాట్లాడితే. అతను ఉన్నా కదా, అతని మీద కేసులు కప్పుచ్చుకోవడానికి అలా మాట్లాడు. కంపల్సరీ టీడీపీ అండి అధికారం, అందులో డౌట్ లేదు. ఇక ఎవరు గెలుస్తారంటారు? మరి పవన్ కళ్యాణ్, వంగ గీత గారా? మరి అందరూ పవన్ కళ్యాణ్ గారు 50,000 పైన మెజార్టీ అన్నారు. మేము ఆల్రెడీ 50 లక్షలు పన్ను కడదాం. ఏది వంగ గీత గారు గెలుస్తారనా? 50,000 మెజార్టీ అయితే మేము 50 లక్షలు కడతాము. ఎవరి మీద? పవన్ కళ్యాణ్ గారికి 50 లక్షలు ఇస్తారు కదా. 50,000 పైన మెజార్టీ వస్తే 50 లక్షలు కాస్తారా మీరు? గీత గారు 50,000 మెజార్టీ అంటే ఖచ్చితంగా గీత గారు గెలుస్తారు. మరి ఎంపీగా ఎవరు గెలుస్తారు? ఎంత మెజార్టీ వస్తుందంటారు సునీల్ గారికి? 1,50,000 పరిపాలన జగన్ గారు. అధికారం కూడా జగన్ గారిదే. ఎందుకు జగన్ గారు మళ్ళీ గీత గారు సునీల్ గారు వస్తారని అనుకుంటున్నారు? ప్రతి ఇంట్లో కూడా లభ్యపొందారు సార్. ప్రతి ఇంట్లో కూడా లభ్యపొందారు. వేసామండి. ఎవరికి వేసారు? మేమైతే 2 పవన్ కళ్యాణ్ గారికి వేసామండి. నేను రమ్మంటే కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారు వెళ్తారండి. మెజారిటీ అంటే ఎంత అన్నదో పూర్తిగా చెప్పడం కానీ ఏదంటే మొత్తం మీద మెజారిటీ వస్తుంది, ఆయన గెలుస్తారు. మరి అక్కడ ఎంపీగా ఎవరు వస్తారు? ఉదయ్ శ్రీనివాస, సునీల్? ఉదయ్ శ్రీనివాస్ గారు రావచ్చండి. మరి ఆ రాష్ట్రంలో అధికారంలోకి ఎవరు వస్తారు అనుకుంటున్నారు? రాష్ట్రంలో అధికారం అంటే ముగ్గురు పార్టీలు కలిసి కనుక చంద్రబాబు రావచ్చండి. జగన్ గారు ఏమో 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటున్నారు. అవునండి, ఆయన వస్తాను ఆయన అనుకుంటాడు, ఈయన వస్తాను ఈయన అనుకుంటాడండి. కానీ ఈ ఊపులు అయితే ఈ కూటమి మీద వీళ్ళదే మెజారిటీ అయిపోద్దండి. తర్వాత ఇక్కడ కూడా వరం గారు కూడా చాలా గట్టిగా పనిచేశారండి. పవన్ కళ్యాణ్ వైపు ఓటేసారా? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? 45,000 50,000 మెజార్టీ.
కొంతమంది అమ్మ వంగ వైఎస్ఆర్ నాయకులు వైఎస్ఆర్ వాళ్ళు కొంతమంది అంటారు వైఎస్ఆర్ నగ్గడానికి అవకాశం లేదండి. అంటే పవన్ కళ్యాణ్ గారి గాలి బాగా పెద్ద ఉంది. ఎవరు గెలుస్తారంటారు మరి ఇక్కడ పిఠాపురంలో? మరి అందరూ పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. ఎంత మెజార్టీ వస్తుందంటారు గీత గారికి? అన్నది మేము చెప్పం. మెజార్టీ అన్నదే అదేంటి అనవసరం. మెజార్టీతో మనకు పని లేదు. గెలుపు అయితే మాత్రం గెలుపు గారికి ఇంకేదంటే వాటర్ ఎప్పుడు లేదండి. గీత వచ్చి కానీ ఏదో కుర్రోళ్ళు వాళ్ళ ఉత్సాహం వాళ్ళు వాళ్ళు మాట్లాడతారు కదండి. రాష్ట్రంలో ఎవరు వస్తారంటారు? రాష్ట్రంలో సీఎం జగన్ వస్తారండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అంటున్నారు. అయితే అధికారంలోకి ఆయన వస్తారంటారా? ఆయన అన్నా కూడా మాకు అనవసరం. మా నమ్మకం ఏంటంటే జగన్ అక్కడ అధికారంలో వస్తుంది. ఇక్కడ వంగా గీత మాత్రం పెద్ద మెజార్టీలే కాదు కానీ వంగా గీత మాత్రం గ్యారంటీ. వంగా గీత గారు అయితే గెలుపు మెజార్టీ రాయిపోయి గెలుస్తారు. అంతేగాని ఎంపీ ఎవరు గెలుస్తారంటారు? ఎంపీ గురించి ఏం మాట్లాడాలి. ఎంపీ ఆ శ్రీనివాస్ అవడండి. ఎంపీ కాదండి. ఎవరు గెలుస్తారనుకుంటారు? ఇక్కడ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? ఎంత మెజార్టీ వస్తుందంటారు పవన్ కళ్యాణ్కి? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు ఇక్కడ. ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఎంత మెజార్టీ వస్తుందంటారు? 50,000 పైన. అది ఎవరు అడిగినా 50,000 పైన అంటున్నారు. కొంతమంది 1,00,000 అంటున్నారు. ఏంటి సార్ అంత మెజార్టీ పవన్ కళ్యాణ్ గారు అంత ప్రేమ చూపించిన కారణం ఏంటి? అదే ప్రధాన కారణం. పిఠాపురం నియోజకవర్గంలో ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ కి గ్లాస్ కేసు అన్నారు. అంత ప్రేమ చూపించడానికి ప్రధాన కారణం ఏమంటారు? అదే పవన్ కళ్యాణ్ గారి గెలుపుకి కారణం అవుతుందంటారా? ఎవరికేసారు ఓటు? పవన్ కళ్యాణ్ గ్లాస్ 13 జిల్లాలు ఎదుర్కొని మన జిల్లాలో పెట్టాడు. ఎంత మెజార్టీ వస్తుందంటారు పవన్ కళ్యాణ్ కి? 55,000 మెజార్టీ వస్తుంది. చూసారు కదా గొల్లపురంలో ప్రజల స్పందన. కొంతమంది అయితే వంగ గీతా విశ్వనాథ్ గారు గెలవబోతున్నారు అంటున్నారు. కొంతమంది పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా 50,000 నుంచి 1,00,000 మెజారిటీతో గెలవబోతున్నారు అని చెప్పి తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎంపీగా కూడా చలమశెట్టి సునీల్ ఉదయ్ శ్రీనివాస్ గారు అనేది మిక్స్డ్ గా అయితే చెప్తున్నారు. అధికారంలోకి కూటమి వస్తుందని కొంతమంది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టబోతున్నారని కొంతమంది. ఇక్కడ స్పందన అయితే మాత్రం ఎవరు గెలుస్తారు అనేది మనం సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియజేయడం అయితే జరిగింది. గొల్లప్రోలు మండలంలో ప్రజా స్పందన ఇది. కెమెరామెన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ.